హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా క్యాథరిన్ ల్యాంగ్ఫోర్డ్ ఈ ఫోటోని అప్లోడ్ చేయగానే మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఒక థియరీని క్రియేట్ చేశారు. ఆ థియరీ ఏంటంటే క్యాథరిన్ ఇంకెవరో కాదు, టోనీ స్టార్క్ పెప్పర్ పాట్స్ వల్ల కూతురని. అసలు నిజంగా క్యాథరిన్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో టోనీ స్టార్క్ వాళ్ళ కూతురు అవునో కాదో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వెయిటింగ్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో క్యాథరిన్ అవెంజర్స్ 4 మూవీలో కొన్ని సీన్స్ని షూట్ చేశారని ఒక రూమర్ వచ్చింది. అసలు తను అవెంజర్స్ 4లో ఉందో లేదో అన్నది విషయం పక్కన పెట్టేసి, ఒకవేళ అవెంజర్స్ 4లో ఉంటే తను ఏ క్యారెక్టర్ని ప్లే చేయొచ్చో ఇప్పుడు కొన్ని థియరీస్ని చూద్దాం. ఫస్ట్ థియరీ వచ్చేసి తిను కేట్ బిషప్ అనే క్యారెక్టర్ని ప్లే చేయొచ్చు. తను ఇంకెవరో కాదు, క్లింట్ బార్టన్ వాళ్ళ కూతురు. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో హకాయ్ వాళ్ళ ఫ్యామిలీని మనం చూడొచ్చు. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఆల్రెడీ మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ ట్రైలర్లో క్లింట్ బార్టన్ని రొనిన్ క్యారెక్టర్లో చూసాం. సో కామిక్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ కూతురు కేట్ బిషప్ని మనం మూవీలో చూడొచ్చు అనమాట. సో అందుకే క్యాథరిన్ ఈ క్యారెక్టర్ని ప్లే చేసిందని మార్వెల్ ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. ఈ థియరీని నేను లైట్గా రైట్ అని నమ్ముతాను. ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో 5 years ఫార్వర్డ్కి టైం జంప్ ఉంటుందని ఒక రూమర్ ఉంది. ఈ రూమర్స్ ప్రకారం చూసుకుంటే ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో కేట్ బిషప్ ఒక ఏజ్ 12 years అనుకుందాం. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీ 2015లో రిలీజ్ అయింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ 2019లో రిలీజ్ అవుతుంది. సో రెండింటికి 4 years డిఫరెన్స్ ప్లస్ ఇందాక చెప్పిన 5 years రూమర్స్ని యాడ్ చేసుకుంటే టోటల్గా 9 years కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్లో తన ఏజ్ 12 ప్లస్ ఇప్పుడు చెప్పిన 9 yearsని యాడ్ చేసుకుంటే టోటల్గా 21 years. అంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో కేట్ బిషప్ క్యారెక్టర్కి 21 years ఉండాలి. క్యాథరిన్ ఏజ్ వచ్చేసి 22 years. 1 yearని పక్కన పెట్టేస్తే ఇద్దరి ఏజ్ సేమ్ 21 years. సో అందుకే క్యాథరిన్ అవెంజర్స్ ఎండ్ గేమ్లో కేట్ బిషప్ క్యారెక్టర్ని ప్లే చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ థియరీ చూద్దాం. కేసీ ల్యాంగ్ క్యారెక్టర్. కేసీ ఇంకెవరో కాదు, స్కాట్ ల్యాంగ్ వాళ్ళ కూతురు. కేసీని యాంట్మ్యాన్లో అలాగే యాంట్మ్యాన్ అండ్ ది వాస్ప్ మూవీలో చూసాం. 2018లో రిలీజ్ అయిన యాంట్మ్యాన్ అండ్ ది వాస్ప్ మూవీలో కేసీ యొక్క ఏజ్ 10 years. సో ఇందాక చెప్పిన 5 year టైం జంప్ రూమర్స్ని యాడ్ చేసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో దీనికి 15 years ఉండాలి. కానీ క్యాథరిన్ ఏజ్ వచ్చేసి 22 years. సో క్యాథరిన్ అవెంజర్స్ ఎండ్ గేమ్లో కేసీ క్యారెక్టర్కి సెట్ అవ్వదనమాట. సో ఈ థియరీ అంటే రాంగ్. ఇంకా ఫైనల్ అలాగే ఫేమస్ థియరీ ఏంటంటే టోనీ స్టార్క్ వల్ల కూతురని. ఇన్ఫినిటీ వార్ మూవీలో టోనీ స్టార్క్ పెప్పర్ పాట్స్తో నాకు ఒక కళ వచ్చిందని, ఆ కళలో మనకి ఒక కూతురు పుట్టింది, తన పేరు మోర్గన్ అని తనతో చెప్తాడు. ఇదే కాకుండా పెప్పర్ పాట్స్ ఒక ఇంటర్వ్యూలో టోనీ స్టార్క్ నేను మ్యారేజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం, అలాగే మాకు ఒక కూతురు పుట్టిందని ఇంటర్వ్యూలో చెప్పిద్ది. ఇవన్నీ చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్లో టోనీ స్టార్క్ వాళ్ళ కూతుర్ని మనం చూడొచ్చు అనమాట. సో అందుకే క్యాథరిన్ని ఆ క్యారెక్టర్ని ప్లే చేస్తాకి సెట్ చేశారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు నా థియరీలోకి వెళ్దాం. నా థియరీ ఏంటంటే అసలు ఈ పిక్ అవెంజర్స్ ఎండ్ గేమ్కి సంబంధించిందే కాదు. నెట్ఫ్లిక్స్లో అప్కమింగ్ రిలీజ్ చేస్తున్న కర్సర్ అనే వెబ్ సిరీస్లో క్యాథరిన్ లేడీ ఆఫ్ ద లేక్ అనే క్యారెక్టర్ని ప్లే చేస్తుంది. సో అందుకే తన హెయిర్ కలర్ని రెడ్ కలర్కి చేంజ్ చేసుకుంది. ఒక్కసారి తను పోస్ట్ చేసిన ఫోటో చూసుకుంటే తను నెట్ఫ్లిక్స్ వాళ్ళతో మీరేం వరీ కాకండి, మనం వెబ్ సిరీస్ షూటింగ్ని స్టార్ట్ చేసే కల్లా నేను నా ఐబ్రోస్ కలర్ని చేంజ్ చేసుకుంటా అని ఆ పోస్ట్లో చెప్పిద్ది. అలా చెప్పినట్టే తను హెయిర్ అలాగే ఐబ్రోస్ కలర్ని చేంజ్ చేసుకుంది. ఇంకో విషయం ఏంటంటే తిను ప్లే చేస్తున్న క్యారెక్టర్ లేడీ ఆఫ్ ద వాటర్, అంటే వాటర్కి ఒక క్వీన్లా అనమాట. రీసెంట్గా రిలీజ్ అయిన ఆక్వామ్యాన్ మూవీలో మీరా ఒక హెయిర్ కలర్ కూడా రెడ్ కలరే. అలాగే డిస్నీ వాళ్ళు రిలీజ్ చేసిన ద లిటిల్ మర్మెయిడ్ మూవీలో ఏరియల్ కలర్ కూడా రెడ్ కలరే. సో ఇలా ఓషన్స్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ యొక్క కలర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని క్యాథరిన్ తన హెయిర్ కలర్ని చేంజ్ చేసుకుంది. సో సింపుల్ కదా. ఇదంతా జస్ట్ నా థియరీ మాత్రమే. ఈ థియరీస్లో మీకు ఏ థియరీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఓన్ థియరీ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో కదా, ఇంకా బాయ్ బాయ్.